ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బ్లింకింగ్ ఎల్ఈడీస్ ప్రోగ్రామ్ అయితే చేద్దాం అనమాట. సో ఇటువంటి లైటింగ్ మనం ఎక్కువ ఎక్కడ చూస్తామంటే తీర్థాల్లో కానీ జాతరలో కానీ మనకు లైటింగ్ పెడతారు కదా, సేమ్ అది కూడా ఎలాగే కదులుతుంది. సో ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మనకి మొత్తం 12 ఎల్ఈడీస్ కావాలన్నమాట. సో నేను డిఫరెంట్ కలర్స్ ఎల్ఈడీస్ అయితే తీసుకున్నాను, మీరు కూడా డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకోండి. సో అలాగే ఒక ఆర్డినో యూనో బోర్డ్, అలాగే బ్రెడ్ బోర్డ్, అలాగే కొన్ని కనెక్టింగ్ వైర్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కనెక్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. సో అక్కడి నుంచి చూసి మీరు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక్కొక్క కలర్ తీసుకొని లైన్లో ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చానమాట. గ్రౌండ్ అనే పిన్ మాత్రం నేను మొత్తం కామన్ చేశాను, అంటే నెగిటివ్ టెర్మినల్స్ని కామన్ చేశాను, పాజిటివ్ టెర్మినల్స్ మాత్రం సింగిల్గా వదిలేను అనమాట. సో ప్రతి దానికి ఒక్కొక్క సింగిల్ ఒక కనెక్టింగ్ వైర్ అయితే ఇవ్వాలి. సో ఆ కనెక్టింగ్ వైర్ డైరెక్ట్ మన ఆడినో బోర్డులో ఉన్న డిజిటల్ పిన్స్కి అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, పాజిటివ్ పిన్లు వచ్చేసరికి మొత్తం అన్నిటికి మీరు ఒక్కొక్క కనెక్టింగ్ వైర్స్ అయితే ఇచ్చుకొని మీ డైరెక్టర్ మీ యొక్క ఆడినో బోర్డుకి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇంకా సింపుల్గా ఈ వీడియోని స్కిప్ చేసి ఇలాగ కనెక్టింగ్ అయితే ఇచ్చాను అనమాట. చూడండి, సో ఇలా డిఫరెంట్ కలర్స్ వైర్స్ తీసుకొని నేను ఇది ఇచ్చాను. గ్రౌండ్ మాత్రం కామన్ చేస్తాను అన్నిటికి. సో మీరు కూడా ఇలా సింపుల్గా కనెక్షన్స్ అయితే ఇచ్చుకోండి, మీరు ఏ కలర్ కలితే కలర్. గ్రౌండ్కి మాత్రం ఇలా కామన్ చేస్తా. సో ఇప్పుడు మీకు ఆడినోకి అయితే ఏ అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీరే సర్క్యూట్ అయితే చూసుకోండి. సో నేను కనెక్షన్స్ అయితే సింపుల్గా ఇచ్చాను. కనెక్షన్స్ అనేవి చాలా సింపుల్ అనమాట. సో 12 ఎల్ఈడీస్కి 12 డిజిటల్ పిన్స్కి అయితే కనెక్ట్ చేశాను. సో సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీనికైతే కోడ్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఆడినో సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఈ కోడ్ అయితే ఇస్తానన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడ్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే నేను కోడ్ ఎలా రాశానో మీకు చూపిస్తాను అనమాట. సో కోడ్ అనేది చాలా సింపుల్గా రాశాను. సో ఫస్ట్ నేను ఇచ్చిన ఎల్ఈడీస్ అనేవి ఏమేమి పిన్ కనెక్ట్ చేసానో రాశాను అనమాట. సో దాన్ని LED 1 LED 2 అలా 12 ఎల్ఈడీస్కి 12 రాశాను. సో ఫస్ట్ ఎల్ఈడీ 13th పిన్కి కనెక్ట్ చేసా, సెకండ్ ఎల్ఈడీ 12th పిన్కి కనెక్ట్ చేసా. సో అలా ప్రతి ఎల్ఈడీ నేనైతే కనెక్ట్ చేశాను అనమాట. సో అలాగా మన ఆడినో యూనో బోర్డ్లో మొత్తం 13 ఎల్ఈడీ డిజిటల్ పిన్స్ ఉన్నాయి, 13 పిన్స్ ఉన్నాయి. సో నేను దాంట్లో 12 పిన్స్ అయితే యూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ వైర్ సెటప్లో వచ్చేసరికి పిన్ 3 అని రాసా. పిన్ 3 అంటే ఆ పిన్ని ఇన్పుట్టా అవుట్పుట్టా అని. సో ఇక్కడ హై అని రాసానంటే ఖచ్చితంగా అవుట్పుట్ అనమాట. సో అంటే ఆ పిన్నికి మనం 1 అనే ఇన్పుట్ రావాలి. సో దీంట్లో మైక్రో కంట్రోలర్లో 1 అంటే ఆన్ అనమాట, 0 అంటే లో అనమాట. సో గుర్తెట్టుకోండి. సో నేను అందుకే ఇక్కడ LED 1 డిజిటల్ రైట్, LED 1 ఆన్, ఎంతసేపు డిలే 100 milliseconds. సో మరి LED 2 ఆన్. సో అలా ప్రతిదానికి నేనైతే డిలే ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట. సో డిలే ఇచ్చుకుంటూ వచ్చి మళ్ళీ మొత్తం అన్నిటికి మళ్ళీ లో ఇచ్చుకుంటూ వచ్చా, అంటే మళ్ళీ 100 milliseconds మీరు ఆఫ్ అవ్వండి, 100 milliseconds ఆన్ అవ్వండి. సో దాంట్లో అదే సిరీస్లో జరుగుతూ ఉంటుంది. సో 100 milliseconds ఆన్ అవుతుంది, 100 milliseconds ఆఫ్ అవుతుంది. సో అది వల్లనే మనకి సింకింగ్ ఆర్డర్లో అయితే ఎల్ఈడీస్ అనేవి వెలుగుతూ ఉంటాయి అనమాట. సో మనకి 1 సెకండ్ అంటే 1000 milliseconds. సో ఇక్కడ 100 milliseconds మాత్రమే రాశాను. సో ఈ ప్రోగ్రామ్ ఇంతే ఫ్రెండ్స్. ఒకప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం అప్లోడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే బోర్డు కనెక్ట్ అయిందో చూసుకోవాలి. సో COM7 అనే దానికి కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం పోర్ట్స్లోకి వెళ్ళి సో అది దేనికి కనెక్ట్ అయిందో చూసుకున్నాం. చూసారు కదా, COM7కి ఆర్డినో యూనో కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం కనెక్ట్ అయింది కాబట్టి దీనికి మనం ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేద్దాం. సో ప్రోగ్రామ్ అయితే అప్లోడింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి డన్ అప్లోడింగ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం అవుట్పుట్లో అయితే చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే కోడ్ అయితే సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేస్తాం. చూసారా ఎల్ఈడి అనేవి ఎంత సూపర్గా వెలుగుతున్నాయో. సో ఇటువంటి వీడియో కోసం మీకు ఇంకా కావాలంటే ఫ్యూచర్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకు లైక్ చేయండి. నేను ఎల్ఈడీస్ ఎందుకు ఒక్కొక్క కలర్ ఇమ్మన్నానంటే, సో ఇలా చూస్తున్నప్పుడు మనకి చాలా కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట. సో అందుకే నేను డిఫరెంట్ కలర్స్ కింద 4 ఇచ్చాను అనమాట. సో అందుకే మనకి ఇంత సూపర్గా కనపడుతుంది. సో ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే ఈ వీడియోకు లైక్ చేయండి. జై హింద్.